పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచ పునరుత్థానం కొరకు, ప్రపంచ ప్రజల కొరకు ఆయన శిలువ మరణం పొంది 3వ దినమున పునరుత్థానుడైనాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను వెతకు వెళ్ళడా? ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండగా ఒక వెండి నాణ్యం పోయినట్లయితే ఆమె ఆ వెండి నాణ్యము ఇల్లంతా ఊడ్చి వెతకదా? ఆ విధంగానే 99 మంది నీతిమంతుల విషయమై కలిగే సంతోషము కంటే దేవునికి ఒక పాపి మారు మనసు పొంది దేవుని త్రట్టు త్రిప్పబడుట దేవునికి సంతోషం కదా అని బైబిల్ ఈ సువార్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు పాప క్షమాపణ గూర్చి, పాప పరిహారం గూర్చి ఆయన బోధిస్తున్నాడు. కనుక మనము మన ఆత్మను గూర్చిన ఆలోచన ఎంతైనా అవసరం ఉన్నది. ఆత్మ 1000 సంవత్సరాలు జీవిస్తాయి. ఆత్మకు పరిహారం కావాలి. మన ఆత్మ నశించే స్థితిలో ఉంది. కనుక ఆత్మ రక్షింపబడాలంటే మన ఆత్మకు పరిహారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మకు పరిహారం దొరుకుతుందని బైబిల్ బోధిస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసు దేవుడై ఉండి దేవుని కుమారుడిగా ఒక మనుష్యుని కుమారునిగా మానవ శరీరాన్ని ధరించి భూమి మీద జన్మించారు. కనుక లోకంలో ఉండేటువంటి శాపములు, పాపములు, మరణం యొక్క బలమును ఆయన మీద వేసుకుని ఆయన శరీరం మీద ఆయన శ్రమపడి శిలువ మరణం పొంది ఆయన 3 దినాల పునరుత్థానుడైనాడు. కనుక ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ సువార్త ప్రకటింపబడుతుంది. ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ, రక్షణ సువార్తను అవలంబించి పాప క్షమాపణ పొంది దేవుని ద్వారా వచ్చేటువంటి నిత్య జీవాన్ని మీరు ఉచితంగా పొందుకోవాల్సిందిగా ప్రేమతో నేను మిమ్మల్ని ప్రాధేయపడుతూ బ్రతిమాలుచున్నాను. ప్రేమైన సహోదరుడా, ఆత్మను గూర్చిన జ్ఞానం మనకి అవసరం. ఒక మనిషిని ఆత్మ రక్షింపబడాలంటే వారి ఆత్మను గూర్చిన పునర్జన్మ స్నానము, నూతనంగా ఆత్మ జన్మింపబడటానికి మనం పాటుపడాలి. కనుక అది యేసు ద్వారా సాధ్యమని బైబిల్ మనకు ప్రకటిస్తుంది. కనుక ఒక మనుషుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చేర్చబడడు అనేటువంటి మాట. శారీరకంగా జీవించే మన జీవితం, మన జన్మాది శరీరానికి చెందుతుంది. ఆత్మీయంగా జీవించేటువంటి జీవితం, ఆత్మ యొక్క జన్మాది ఆత్మకు చెందుతుంది. కనుక యేసు ద్వారా ఆత్మీయంగా మనం జన్మించి ఆత్మీయంగా మనం జీవించడానికి ప్రారంభించి దేవుని క్రమానులోనికి మనం వచ్చినట్లయితే 12 గుమ్మముల పట్టణం, 12 పునాదులు కలిగిన పట్టణం, 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక పరలోక నిర్మాణం కొనసాగించాడు. కనుక యేసుని అంగీకరించిన వారికి ఆ నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి భాగ్యం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ నిత్య జీవం కొరకు పాటుపడవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఆమేన్. ఎంత మధురమో మనకెంతో మధురమో